కర్నూలులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగానే రాణిస్తున్న మీరు అంటే ఈ విపత్తులు జరిగినప్పుడు మీ వంతు సహకారాలు ఏమైనా అందించారా? చాలా చేశాం. పర్టికులర్లీ ఆ రెండు సార్లు జరిగినప్పుడు కూడా చాలామందికి అంటే ఆహారం ఇవ్వడం కానీ, చాలామందికి బట్టలు కొనిచ్చడం కానీ, ఆ రెండు విపత్తులప్పుడు కూడా చాలా విపరీతంగా పనిచేసాం. అందరం మా లీడర్లతో కలుపుకొని మేము ఇండివిజువల్గా రాగమయూరి బిల్డర్స్ తరఫున మాకు ఒక ఫౌండేషన్ కూడా ఉంది, కేజీఆర్ ఫౌండేషన్ అని చెప్పేసి, మా సిఎస్ఆర్ యాక్టివిటీ కోసం. ఆ ఫౌండేషన్ ద్వారా కూడా చాలా హెల్ప్ చేసాం అందరికీ. ప్రస్తుతం మీరు వ్యాపారంలో రాణిస్తూనే మరోవైపు ఎన్నికల్లో రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముందంటారు? రాజకీయాల్లోకి ఇప్పుడు నా రిక్వైర్మెంట్ నేను చేసుకున్నా. నేను బిజినెస్ చేసినాను. ఒక పాప ఉంటే పాపకి పెళ్లి చేసేసాను. దీనికంటే ముందు 2 పెద్ద ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను. ఒకటి ఐఎమ్ డూయింగ్ వన్ ఎలక్ట్రానిక్ పార్క్ ఇన్ అనంతపూర్. ఎలక్ట్రానిక్ పార్క్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ నుంచి ఒక 23 కోట్ల గ్రాంట్ వచ్చింది ఆ ప్రాజెక్ట్కి. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మాకు ఆల్రెడీ ఒక 27 మెడికల్ ఎలక్ట్రానిక్ కంపెనీస్, 15 డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ అక్కడ వచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా నెగోషియేషన్ జరుగుతుంది. అది కాన చేయగలిగితే దగ్గర 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పర్టికులర్లీ దాంట్లో మా ఉద్దేశం ఏంటంటే వీ వాంటెడ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఉమెన్. మాకు ఐఎమ్ ఏ రూరల్ మ్యాన్, ఐ కేమ్ ఫ్రమ్ అన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఉంది. ఒక ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసామనుకోండి, ఆమె ఒక 12,000 సంపాదించగలిగితే, భర్త ఒక 12,000 సంపాదించగలిగితే, ఆ డబ్బులు దగ్గర 25,000తో సమానం సిటీలో, హైదరాబాద్, బెంగళూరు తీసుకుంటే. సో దాని ద్వారా ఉపాధి కల్పించాలనేది ముఖ్యమైన అంశం అక్కడ. ప్లస్ ఉమెన్కే కాకుండా ఆ ప్రాజెక్ట్లో బ్లైండ్కి ఉద్యోగం ఇవ్వాలని కూడా ఒక సంకల్పం ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఉద్యోగం ఇవ్వాలని ఒక సంకల్పం ఉంది. దాంతోపాటే ఒక మెగా ఫుడ్ పార్క్ చేస్తున్నాం అలంపూర్, మా కర్నూలుకు దగ్గరలో, తెలంగాణలో వస్తుంది ఆ ప్రాజెక్టు. అంటే యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు అప్లై చేసినాం, మొన్న శాంక్షన్ అయింది అది. సో ఒక మెగా ఫుడ్ పార్క్ ద్వారా కూడా ఒక 125 ఎకరాల్లో 125 కోట్లతో ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది 125 కోట్లలో 50 కోట్లు మాకు గ్రాంట్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి. ఒక 47 కోట్లు నబార్డ్ లోన్ ఇచ్చింది మాకు. బ్యాలెన్స్ 27 కోట్లు మేము ఇన్వెస్ట్ చేసి 2 ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేస్తున్నాం. దాని నుంచి కూడా ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది డైరెక్ట్గా. 1,00,000 మంది ఫార్మర్లు బెనిఫిట్ పొందుతారు ఆ ప్రాజెక్ట్ నుంచి. సో ఇండస్ట్రీ చేయాలా, ఇండస్ట్రియల్గా డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ఒక కోరిక. ఇక్కడ కోరిక ఓకే, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇండివిజువల్గా నేను కొంతనే చేయగలను. రాజకీయాల్లోకి వచ్చామనుకోండి, బేసిక్గా నా ఇంట్రెస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి. ప్రభుత్వంలో ఉన్నామనుకోండి, నేను ఒక్కరిని ఒక ప్రాజెక్ట్ చేయగలను, 2 ప్రాజెక్ట్ చేయగలను. గవర్నమెంట్ని ఒప్పించి, గవర్నమెంట్కి చెప్పి ఈ ప్రాజెక్టులు వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని చెప్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సహాయం చేయగలము, ఎక్కువ సేవ చేయగలమనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసినాము. అవకాశం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కల్పించింది. సో దాన్ని ముందుకు తీసుకొని రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాము, వచ్చేసాము కూడా. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.